ఇది అమెరికన్ చరిత్రలోనే FBI ఛేదించలేకపోయిన ఏకైక హైజాకింగ్ మిస్టరీ. నవంబర్ 24, 1971 పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్. డాన్ కూపర్ అనే పేరుతో ఒక వ్యక్తి సియాటల్లో వన్ వే టికెట్ కొన్నాడు. చూడడానికి ఒక మామూలు బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు. విమానం టేక్ ఆఫ్ అయింది. అతను ప్రశాంతంగా కూర్చొని ఒక డ్రింక్ ఆర్డర్ చేశాడు. అంతా బానే ఉంది. విమానం గాల్లో ఉండగా కూపర్ అటెండెంట్ పిలిచి ఒక నోట్ ఇచ్చాడు. ఆమె వణుకుతూ ఆ నోట్ చదివింది. ఆ నోట్లో "నా దగ్గర బాంబు ఉంది" అని రాసుంది. తర్వాత అతను తన బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూపించాడు. అందులో నిజంగానే బాంబు ఉంది. అతని కోరికలు చాలా క్లియర్గా చెప్పాడు. $2,00,000, 4 పారాషూట్లు. విమానం సియాటల్లో ల్యాండ్ అయింది. FBI అధికారులు అతను అడిగినవన్నీ సిద్ధం చేశారు. సియాటల్లో కూపర్ ప్రయాణికులందరినీ విడిచిపెట్టాడు. బదులుగా డబ్బుల బ్యాగ్ మరియు పారాషూట్లను తీసుకున్నాడు. కానీ ట్విస్ట్ అక్కడే మొదలైంది. అతను అక్కడ దిగలేదు. పైలట్లకు కొత్త ఆర్డర్ వేశాడు. విమానాన్ని మళ్ళీ టేక్ ఆఫ్ చేయండి, మెక్సికో సిటీ వైపు, తక్కువ ఎత్తులో అని అన్నాడు. ఆ తర్వాత విమానం వెనక ఉన్న డోర్ ని తెరిచాడు. 10,000 అడుగుల ఎత్తులో గంటగట్ట చలిలో డబ్బుల సంచితో DB కూపర్ దూకేశాడు. అతను దూకిన తర్వాత విమానం ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది. FBI వేలాది మంది సోల్జర్స్ తో ఆ అడవి మొత్తాన్ని చెల్లిడి పెట్టింది. కానీ వారికి ఏమీ దొరకలేదు. 9 సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి నది ఒడ్డిన ఇసుకలో ఆడుకుంటూ ఉండగా కొన్ని పాత నోట్ల కట్టలు దొరికాయి. అవి కూపర్ తీసుకెళ్లిన డబ్బులోని నోట్లు. ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చింది? కూపర్ ఆ నదిలో పడి చనిపోయాడా, లేక డబ్బును అక్కడ దాచిపెట్టి తప్పించుకున్నాడా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.